తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా ఇప్పుడు పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి బిల్లును పాస్ చేసింది హైకోర్టు. దేనికి మాట అంటున్నానంటే వెనకాల చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఒక ఆవిడ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పేద మహిళ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో బసవతారక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమని వెళితే రొమ్ము క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్స్ లేదు నాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పి ఆ మహిళ చెప్పడం, డాక్టర్లు లేదని చెప్పడం. సో ఆవిడ పోరాడే ఓపిక లేక ఇంకా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర సపోర్ట్ తీసుకొని హైకోర్టులో ఆశ్రయించింది ఓ మహిళ. సో ఆ మహిళా పిటిషన్ మొత్తం కూడా జడ్జి చదివి బసవతారక హాస్పిటల్కి నోటీస్ పంపించడం జరిగింది. సో ఆ మహిళకి వెంటనే చికిత్స అందించాలి, లేని పక్షంలో యాక్షన్ తీసుకుంటారు అంటూ కూడా నోటీస్ పంపించడం జరిగింది. అంటే ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో అవన్నీ కూడా లింక్ గవర్నమెంట్తో అయ్యిందో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి వచ్చిన ఏదైతే సంబంధమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా చేయాలని చెప్పి కూడా ఆదేశించింది ఈరోజు కోర్టు. సో ఆరోగ్యశ్రీ అంటేనే ఆరోగ్యంలో ఉన్న అన్ని పార్ట్స్, అంటే బాడీలో ఏ ఇష్యూ వచ్చినా ఆరోగ్యమే, అది ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూనే ఆరోగ్యశ్రీ వర్తించకపోవడం ఆ రొమ్ము క్యాన్సర్ వల్ల వాళ్ళు డాక్టర్లు చెప్పడం, హైకోర్టు మళ్ళీ స్టే ఇవ్వడం, నోటీస్ పంపించడం ఇవన్నీ కూడా జరిగింది. ఆవిడికి వెంటనే చికిత్స అందించాలని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో బసవతారక హాస్పిటల్కి వెంటనే మీరు వెళ్ళండి, చికిత్స చేస్తారంటూ కూడా ఆ మహిళకి కోర్టు చెప్పడం జరిగింది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లింక్స్ గవర్నమెంట్తో ఏదైతే అయ్యిందో ఆ హాస్పిటల్స్లో అందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ప్రతి దానికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అంటూ కూడా హైకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పెట్టాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, చాలా 2 రోజులు 3 రోజులు 5 రోజులు పడే పరిస్థితులు ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ టైం, సో డిపెండ్స్ ఆన్ వర్క్ ప్రాసెస్, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్లోకి తీసుకోబడతాయి. అంటే ఆరోగ్యశ్రీ పెట్టాలంటే ఆపరేషన్, కాళ్ళ ఆపరేషను, మోకాల చేతుల ఆపరేషన్, ఇవన్నీ బాడీలో ఏ పార్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ ఉన్నా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. సో రొమ్ము క్యాన్సర్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ వర్తించాలి. అంటే బసవతారక హాస్పిటల్ వర్తించదు అని చెప్పడంతో ఇంకా కోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీకి ఏదైతే కనెక్టివిటీ ఉందో గవర్నమెంట్తో, అక్కడ ప్రైవేట్ పీపుల్ ఎవరైతే వస్తారో అందరూ కూడా అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా దాకా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పనిచేయదంటూ కూడా వెనక్కి తిప్పి పంపించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఆ కేసెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు డబ్బు కట్టుకోవాలి, వాళ్ళకి స్తోమత ఉండదు, పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్కి కొంతమంది ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఏం చేయాలో తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా అంటే పెద్ద ఆపరేషన్లు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వవు కాబట్టి ఇంకా పెద్ద ఆసుపత్రులకి చేరుకోవాలి కాబట్టి, సో అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించదు కాబట్టి చాలామంది తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ స్తోమత బాగాలేక, వాళ్ళు కట్టుకోలేక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది రీసెంట్ డేస్లో. సో వాళ్ళకంతా కూడా ఇప్పుడు పేదలందరికీ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలి అనేది హైకోర్టు చెప్పింది. సో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయాలనేదే ఒక ఉద్దేశం. సో ఇలాంటి ఇష్యూ బసవతారక హాస్పిటల్లో ఒకటి రేజ్ అయింది. సో అది వెంటనే క్లియర్ కూడా అయినట్లుగా చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే బసవతారక హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి ఇంకా. సో అలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి, వాటిల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది. అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించాలని చెప్పి హైకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. సో కీప్ వాచింగ్ వి మీడియా.